నదీ జలాలపై రాజీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం. గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల వృధా. ఇప్పుడు సెంటిమెంట్ను రగిల్చి విష ప్రచారం. 2040 నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం. అగ్రగామిగా తెలంగాణ, ఇదే మా విజన్. స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా కోసం రాజీ పడబోం. ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు. తెలంగాణ భూములు సుశ్యామలమయ్యాకే మరొకరికి నీళ్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం. నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్లతోనే రాష్ట్రానికి నీళ్లు అందుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లను గోదావరిలో పోసింది. ఆ ప్రభుత్వ హయాంలోనే కట్టడం, కూలడం రెండూ అయ్యాయి. అంత డబ్బును వృధా చేసి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ను రగిల్చేందుకు విష ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం. తెలంగాణ మగనాలను చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో శుక్రవారం నిర్వహించిన స్వతంత్ర దినోత్సవంలో సీఎం ప్రసంగించారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తితో గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాట ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి మహానీయులు అందించిన స్ఫూర్తితో తెలంగాణ ప్రపంచంలోనే రైట్. సో ఏంటిది నది జలాలపై రాజీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలను సాధించుకుంటాం. అప్పుడు అదే ప్రచారం, ఇప్పుడు అదే ప్రచారం. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత కూడా అదే మాట. దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు తప్ప ఇంకా వేరే మాటే లేదు. ఆ 1,00,000 కోట్ల గురించి కూడా పీసీ ఘోష్ కమిషన్ అన్నారు. దాని తర్వాత నివేదిక అన్నారు. 650 పేజీలు కాస్త 60 పేజీలకే కుదించారు. మళ్ళీ దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కూడా లేదు. దాని మీద ఎలాంటి న్యూస్ కూడా లేదు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ దాని గురించి అసెంబ్లీలో చర్చ అని కూడా అంటున్నారు. కాళేశ్వరం వల్ల అసలు తెలంగాణకి ప్రయోజనమే లేదు అని చెప్పేసి మాట్లాడారు. బట్ ఇప్పుడున్న వాటర్ కానీ, రంగనాయక సాగర్ కానీ ఇవన్నీ ఎత్తిపోతల పథకం గురించి అందరికీ బాగా తెలిసే ఉంటుంది.